అండి. ఇప్పుడు ఉమెన్ ఎంపవర్ చేయాలని ప్రభుత్వాలు చాలా చట్టాలు చేస్తున్నాయి. అసలు నేను ఒక చట్టం చూసి ఆశ్చర్యపోయా. ఒక మహిళని తప్పుడు దృష్టితో చూసినా కూడా కేసు పెట్టొచ్చు అంట. ఎగ్జాక్ట్లీ. సో దృష్టి చూస్తే కూడా ఇప్పుడు ఎంపవర్మెంట్ లో 100 రకాలు వచ్చేసినాయండి. అన్ఫార్చునేట్లీ ఎంపవర్మెంట్ ఈజ్ ఓన్లీ వన్ ప్రోగ్రెసివ్ థింకింగ్ ఆఫ్ ఉమెన్. అవును, ఉమెన్ అభివృద్ధి చెందాలి. అది ఎన్ని రూపాల్లో చెందొచ్చు. ఇప్పుడు అమ్మవారికి 100 చేతులు పెట్టి జనాలు ఎందుకు చూపించారు అంటే ఇన్ని రకాలుగా. దట్స్ అ సింబాలిక్ ఎక్స్ప్రెషన్. అంటే వీళ్ళకి అర్థమైంది గవర్నమెంట్ ఎందుకు చేస్తుంది అంటే అనగా తొక్కబడిన వాళ్ళ కోసమో, వాళ్ళకి లా తెలియకనో, వాళ్ళకు ఒక సపోర్ట్ గా ఉండటం కోసం. దాన్ని మిస్యూజ్ చేస్తే అంతకంటే ఇంకా డిసడ్వాంటేజ్ ఏమి లేదన్నమాట. కోడల రూపంలో ఇంట్లోకి వచ్చే ఒక అమ్మాయి 498 అత్త మామల్ని మొగుడిని అసలు దేశాలు పట్టుకొని తిరిగేలాగే చేస్తారు వీళ్ళు. నేను ఎంతో మందిని చూసా, వేరే పక్కింట్లోకి వెళ్ళి దాక్కోవడం, లేదంటే వేరే రాష్ట్రంలో. వాళ్ళకి అలా లా తెలిసిపోవడం, మనకి వీళ్ళకి అవేర్నెస్ వచ్చిందని సంతోషించాలా, లేకపోతే మిస్యూజ్ చేస్తున్నందుకు వీళ్ళ పక్క వాళ్ళు వీళ్ళకి దొరికిన పరిధి అంటే బావిలో కప్పల్లాగా ఇంతకు మించి ఆలోచించకపోవడం, వీళ్ళని మిస్గైడ్ చేస్తున్న వాళ్ళ పట్ల పిటి చెందాలా, లేకపోతే వీళ్ళని రైట్గా చూడలేకపోతున్నారు, ఒక అనాలిసిస్ చేయలేకపోతున్నారు ఒక విషయాన్ని అని బాధపడాలో ఒక్కొక్కసారి తెలియట్లేదండి. మొన్న ఒక ఊర్లో ఒక 50 మంది అబ్బాయిలు కలిసి విడాకుల మహోత్సవం చేసుకున్నారంట. అంటే అమ్మయ్య మాకు విడాకులు వచ్చాయని చెప్పి 50 మంది కలిసి ఒక పార్టీ చేసుకున్నారు. అదే అండి, ఇప్పుడు 20 కిలోల రాయి మోసినప్పుడు వాడికి ఏముంటది, వద్దక ఫస్ట్ ఈ రాయి పడిపోతే ఫస్ట్ నేను పీస్ఫుల్ గా ఉంటే బతికుంటే ఇంత గంజి తాగుతాను, నా వంట నేను చేసుకుంటా, నాదేదో నేను పడతా, బట్ ఫస్ట్ నువ్వు వెళ్ళిపో. అది అంతే కదా, ఆ స్టేజ్ కి వెళ్ళకూడదు. 20 రాళ్ళు మొయ్యకండి. అదే అండి, ఇప్పుడు ఫస్ట్ రాయికే చెప్పేయండి. అప్పుడు చూడండి మహిళా బాధితుల సంఘాలు, లేదంటే అది పురుషుల ఇట్లాంటి సంఘాలు ఎన్నో వచ్చినాయి. అంటే ఎందుకు ఉమెన్ ఇంతగా ఎంత మారింది అనేది, అంటే ఫెమినిజం వల్ల వచ్చిన నష్టమా, ఇది బై ప్రోడక్టా, ఏంటి? ఫెమినిజం కంటే కూడా అండి ఒక విధంగా ఫైనాన్షియల్ ఫ్రీడమే. ఎక్స్పోజర్ వల్ల వచ్చిన ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వల్ల డిపెండెన్సీ మర్చిపోతున్నాం. డిపెండెన్సీ ఉందండి, మనం ఎంత లేదన్నా ఆఖరికి జంతువులు కూడా. మీరు చూడండి, మనం ఫారెస్ట్ రేంజ్ లో వెళ్తుంటే కోతి కూడా దాని పిల్లని పట్టుకుని పక్కన ఇంకో తోటతోటి వెళ్తాం. మరి మనం ఏంటంటే ఇంకా అంటే లైక్ ఎందుకు లేదనుకుంటున్నాం, తెలియట్లా అసలు. ఇప్పుడు మగవాడు 1000 కోట్లు సంపాదించలేండి, భార్య లేకుండా క్షణం బతకలేరు. అంటే కొన్ని అయితే చాలా చాలా పర్సనల్ గా కూడా నేను నేర్చుకున్నానండి. కౌన్సిలింగ్ విషయం పక్కన పెడితే కూడా లైక్ ఇప్పుడు చాలా చెప్పాలంటే తెలంగాణ కమ్యూనిటీలో ఫ్యామిలీ బాండింగ్ చాలా ఎక్కువ. పెద్దవాళ్ళు ఇంటికి పెద్దవాళ్లే మాట్లాడటం అనేది వండర్ఫుల్ కాన్సెప్ట్ అండి. అంటే అక్కడ తెలియకుండా మనం మన పెద్దవాళ్ళ మీద డిపెండ్ అవుతున్నాం. తెలియకుండా చిన్నవాళ్ళకి కొంచెం బర్డన్ ఫ్రీ ఉందిగా, మనకి మనమే సామంతరాజులు అనుకుని బతికేసే కంటే వాళ్ళ మీద డిపెండ్ అయినప్పుడు వెళ్తాం చక్కగా, అన్నయ్య మీరు మాట్లాడండి అన్నప్పుడు బాగుంది కదా, మనకు ఒక ధైర్యం ఉంది, మనకు ఒక అండ ఉంది కదా. అలా ఎందుకు డిపెండ్ అవ్వకూడదు మనం? సేమ్ అలాగే ఫ్యామిలీలో కూడా ఇప్పుడు దేవుడు నీకు హెడ్ గా నేను భర్తనిచ్చాను అన్నప్పుడు హెడ్ తీసేసి ఇమాజిన్ చేయండి ఒకసారి. అది ఫైనాన్స్ కోసమా లేకపోతే ఏ రీజన్ అనేది నిజంగా కనుక డివైడ్ చేస్తే 10 రీజన్స్ వస్తాయి కదా. అట్లాగే వైఫ్ కూడా ఓన్లీ వంటింటి కుందేలు అనుకోకుండా ఇక్కడ నేను కొంచెం ఫెమినిజం ని సపోర్ట్ చేస్తాను. ఇప్పుడు ఒకవేళ భర్త కూడా కనుక ఇలా సూర్యలాగా ఆలోచించి నా వైఫ్ కి నేను చేస్తున్నాను అన్నప్పుడు ఈ భర్త తరపున వాళ్ళు కూడా సపోర్ట్ చేయగలగడం. ఇప్పుడు సింపుల్ గా ఇప్పుడు నా హస్బెండ్ నాకు ఇంటికి రాగానే వెంటనే ఫాస్ట్ గా వెళ్ళి కుగ్గా టీ పెట్టుకొచ్చి ఇవ్వడము. మరి తను తెలంగాణ కమ్యూనిటీలోనే పుట్టారు కానీ అంటే వాళ్ళు జనరలీ జోక్లు వేసుకోవడం నేను విన్నాను, లైక్ జోరుకా గులాం అయిపోతున్నావు మిగతా కమ్యూనిటీస్ లో. మరి అదే మాట నా హస్బెండ్ ని అనొచ్చు అనకపోవచ్చు, అయినా కూడా తను సపోర్ట్ చేస్తున్నాడు. మనం ఎర్న్ చేసుకోవాలండి అది. కానీ మీరు ఈ వంటింటి కుందేలు అనే పదం ఎవడు కనిపెట్టాడో దేవుడు గాని, జొమాటో లాంటి కంపెనీలకు ప్రాణం పోసాడు. 1000 కోట్లు, అసలు వంటలు లేదు ఏమీ లేదండి. ట్రూ. నేను కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో 3 కౌన్సిలింగ్ లో కూడా విన్నాను ఏంటంటే, స్విగ్గీ బిల్ వస్తుంది, క్రెడిట్ కార్డ్ ఎందుకు ఇంత ఎక్కువ అవుతుంది అంటే స్విగ్గీ బిల్ 45,000. వాట్, ఏంటి 45,000 ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బ్రతికేయచ్చు, అంత నువ్వు స్విగ్గీ బిల్ కడుతున్నావు అంటే ఎక్కడ లోపం ఉంది? ఈదర్
ఇద్దరు జాబ్ చేస్తున్నారు, అండర్స్టూడ్ తను కూడా కష్టపడకూడదు. అవును. అప్పుడు ఇద్దరు ఈ మనము 2 hours రూల్ పెట్టుకున్నాం కదా, అవును. ఈ 8 hours లో 2 hours కలిసి ఉన్నాం కదా, ఆ 2 hours లో టీవీ చూస్తూ ఆర్డర్ పెట్టే బదులు కొంచెం ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఉంటది కదా. మంచిదే కదా. ప్లీజ్ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది ఆర్డర్ కాదు, జడ్జిమెంట్ కాదు. మీ ఇద్దరు కలిసి కిచెన్ లోకి వెళ్ళండి, ఒకళ్ళు ఉల్లిపాయలు కోయండి, ఒకళ్ళు మూకుడు పెట్టండి, బట్ ఒక 15-20 minutes లో ఒక రెస్పాన్సిబుల్ మీల్ ఆర్ ఒక తినగలిగే ఒక మీల్ తయారు కాదండి, చేయండి. ఎంత నిజంగా చెప్తున్నాను, ప్రామిస్. అప్పుడు 2 things నేను వస్తాయండి. పాటిస్తాను ఇది. నేను బిజినెస్ ఆలోచిస్తాను, వేరెన్ మనకి ఏమొచ్చింది, మనం ఎంత టైం స్పెండ్, అలా కూడా చూద్దాం. పోనీ అలా కూడా చూసినా ఇద్దరు హ్యాపీగా నవ్వుకుంటారు. పోనీ కొట్టుకోండి, హ్యాపీగా, బట్ యు ఆర్ స్పెండింగ్ టైం టుగెదర్. కొట్టుకోడండి. తను వంట చేస్తుంటే మీరు కూరగాయలు కట్ చేసే సీను ఎంత బాగుంది. ఎంత బాగుంటది. ఇప్పటికీ మా పెద్దనాన్న మా పెద్దమ్మకి కూరగాయలు కట్ చేసి ఇస్తూ కిచెన్ లో వాళ్ళిద్దరు కూర్చుని, ఎంత బ్యూటిఫుల్ సినారియో అండి అది. దాన్ని ఏమంటారు, క్వాలిటీ టైం. అది క్వాలిటీ టైం. అసలు క్వాలిటీ టైం. ఇంకేం కావాలండి, కంపానియన్షిప్ అంటే ఇంకేం మీనింగ్ ఉంది, ఇంకేముంది, కలిసి నవ్వడం, కలిసి ఏడవడం, కలిసి కష్టాలు పంచుకోవడం. సో తను కూడా జాబ్ చేస్తుంటే తను స్విగ్గీ ఆర్డర్ పెట్టాల్సి వస్తుంది, మీరు సపోర్ట్ చేయనప్పుడు. మీరు సపోర్ట్ చెయ్యండి, తను కూడా 8 గంటలు కష్టపడుతుంది కదా. ఫిజికలీ మేము మీకంటే వీకే కదా. సో ఫిజికలీ కష్టపడేటప్పుడు మీ వంతు మీరు చెయ్యండి. మీకు ఎంతైతే స్ట్రెస్ ఉంటుందో మాకు కూడా టీమ్ మేనేజ్మెంట్ ఉంటుంది. అందరి దగ్గర మేము పాలిష్డ్గా ఉండి, మీ దగ్గర పాలిష్డ్గా ఉండి, మేము అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, మీరు కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా. అప్పుడు ఇద్దరికి స్ట్రెస్ ఉంది కదా, ఆ స్ట్రెస్ రిలీఫ్కి మీ ఇద్దరికి కలిపిన ఏదో ఒక హాబీ ఉంటుంది. కలిసి వాకింగ్కి వెళ్ళటము, కలిసి వంట చేయటం, ఏదో ఒక్కటి డెవలప్ చేసుకోవాలి మనం. అలా చేసుకున్నప్పుడు దాంట్లో నుంచి మనకు కావాల్సిన నీడ్స్ మీట్ అవ్వాలి. అంటే ఫిట్నెస్ కూడా అంతే అండి, సడన్ గా మనం అసలు 0 figure అయిపోం. ఎవ్రీడే ఒక్కటే హ్యాబిట్ చేయాలి. నేను అన్న అది కన్సిస్టెన్సీ ఇస్ ద కీ. రోజు మీరు ఇంత 2 grams తగ్గిస్తారా, 35 days 2 grams, తర్వాత 4 grams తగ్గించండి, అలా వెళ్ళాలి. అలా వీళ్ళిద్దరూ కూడా లైక్ ఫస్ట్ ఎక్కువ చేయక్కర్లా, ఇద్దరు కలిసి ఒక్కరోజు వాటర్ బాటిల్స్ ఫిల్ చేయండి, ఓ 10 రోజులు చేయండి, తర్వాత కొంచెం షేర్ చేసుకోండి. అలా చేసేటప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు కూడా కమెంట్ చేయరండి, వాళ్ళు అర్థం చేసుకుంటారు, అరే అవును కష్టపడి వచ్చింది అని. వీళ్ళు కూడా అలా అని అడగాలి, అడగకుండా చేయడు చెప్తే ఎందుకు అనేసి ఆర్డర్ పెడితే మొదలెడతారు. ఎందుకు, నువ్వేనా, నేను కూడా మరి కష్టపడి వచ్చాను కదా అని ఆర్డర్ పెట్టడం మొదలు పెట్టినప్పుడు ఆ పరంపర ఎక్కడ తీసుకెళ్తుంది, మనం కూర్చున్న చెట్టు మనమే నరుకుంటున్నాం. ఆ 40,000 పిల్లల ఎడ్యుకేషన్ కో ఇంకో దానికో ప్రొడక్టివ్ విషయానికి వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది, ఇద్దరు చెయ్యాలి. ఇద్దరు చెయ్యాలంటే ఇద్దరికి అంత కంపాటబిలిటీ ఉండాలి, కూర్చొని మాట్లాడుకోవాలి. ఇప్పుడు అట్లీస్ట్ పోనీ మీరు జీపేనే చూడండి, మంత్ వైజ్ చూపిస్తుంది కదా. మీరు అక్రాస్ ద టేబుల్ కూర్చున్నప్పుడు ఒక టైం పెట్టుకోండి, ఎవ్రీ మంత్ మనం 3వ తారీఖున బయటికి వెళ్దాం సరదాగా, మీరు గుడికి వెళ్ళండి, లేకపోతే ఎక్కడికో ఒకటికి వెళ్దాం అనుకుని ఆ రోజు ఆ బిల్లు తీయండి.